ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన కుటుంబంలో విషాదం చాలా చాలా బాధేసింది. ఆయన కలిసి ఫ్యామిలీకి నా సానుభూతి తెలియడం జరిగింది. ఇబ్బందికరమైన అంశం అదే అన్నాడు గురువుగారు. చీమకు కూడా అపకారం చేయలేదు. నాకు మలి వయసులో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతుందో, సరే విధి అనేది అనివార్యమైంది, కాలం అనివార్యమైంది. కాలోహి దురితక్రమాని, ప్రపంచంలో దేన్నైనా దాటడానికి వీలవుతుంది కానీ కాలాన్ని దాటలేము. కాలము ఈశ్వర సంకల్పితం. కాల కలయతామహం, భగవంతుడు కూడా నేను కాలస్వరూపుణ్ణి అన్నాడు. కాబట్టి తన నిర్మాణం చేసినటువంటి కాలాన్ని తను కూడా మార్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా ముత్తైదుగా అత్తామామల సేవను, తల్లిదండ్రుల సేవ చేసి మంచి పేరుతో వెళ్ళిపోవటం అవసరం. ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. మనకు కూడా ఏ జీవికైనా ఎంట్రీ మన చేతిలో లేదు, ఎగ్జిట్ ఉండాలి. అలాంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తిశేషాలు నీకు పై లోకాల్లో సముచిత స్థానం. ధైర్యాన్ని కోల్పోకుండా గౌరవ ప్రసాద్ గారు ఇట్లా షేక్ అయిపోతుండ్రు, పాప మాట్లాడలేకపోతుండ్రు. అలాంటి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని, శ్రీమతి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని, కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, పాత్రికేయ పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని జగత్తుకు అందించి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పైలోకాల్లో ఉన్నటువంటి లక్ష్మీ సౌభాగ్యవతిని ఆశీర్వాదం తెలియజేస్తూ సెలవు.